Hello, dear students. How are you? Are you ready to come with me? Yes. In last class, we discussed about catenation. What is catenation of a carbon? Catenation means catenation. Carbon can form chains, branched chains, and rings. So, carbon molecule, a atom, is combined with other atoms of carbon with branched chains or continuous chains or rings like that, like this. It is called skeleton molecule. If we add hydrogens, this it is called complete molecule. సో ఈ స్కెలిటల్ మాలిక్యూల్లో గమనిస్తే కార్బన్ ఒక చైన్స్ని తయారు చేయగలుగుతుంది, ఇంకా కార్బన్ బ్రాంచెడ్ చైన్స్ని కూడా చేయగలుగుతుంది అనుకున్నాం అనమాట. ఈ విధంగా నంబర్ ఆఫ్ కార్బన్స్ విల్ బాండ్ ఈచ్ అదర్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ హ్యూజ్ మాలిక్యూల్. పెద్ద పెద్ద మాలిక్యూల్ కూడా తయారు చేయగలుగుతుంది అనమాట. మరి ఈ విధంగా పెద్ద పెద్ద మాలిక్యూల్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క కార్బన్ పైన ఇక్కడైనా ఉండొచ్చు కార్బన్ బ్రాంచెస్ అనేవి ఇట్లా ఫామ్ కావచ్చు అనమాట. లేదు ఒకే కార్బన్ పైన ఇక్కడ 2, ఇక్కడ ఒక 3 కార్బన్స్ ఇట్లా కూడా బ్రాంచెస్ రావచ్చు. కాబట్టి వీటన్నిటికీ నేమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సరే, దానికంటే ముందు మనం ఈ విధంగా చైన్స్ బ్రాంచెడ్ చైన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఆ యొక్క కార్బన్ కాంపౌండ్ నేమ్ ఎలా ఉంటుంది, తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటికి ఏమన్నా సపరేట్గా నేమ్స్ ఉన్నాయా అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఐసోమరిజం. ఈ ఐసోమెరిజం గురించి ఈరోజు చూద్దామా? ఓకేనా? వాట్ ఈజ్ ఐసోమెరిజం? Isomerism is a phenomenon of possessing same molecular formula but different structural formulas. Structural formula different గా ఉంటుంది అనమాట, బట్ ఇట్ హ్యాస్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బ్యూటేన్. చూద్దామన్నా బ్యూటేన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు అసలు ఐసోమెరిజం అంటే ఏందో చూద్దాం అనమాట. The phenomenon of possessing same molecular formula and different structural formula is called isomerism. Strictly speaking, it is స్ట్రక్చర్లో తేడా వచ్చింది కాబట్టి స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఉంటాం అనమాట. స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఇంకా కొన్ని వేరే ఐసోమెరిజమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు స్ట్రక్చర్లో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటాం అనమాట. చూద్దాం దాని గురించి. ఇంకా ఇది స్ట్రక్చరల్ ఐసోమెరిజం. మరి మామూలుగా మనం ఇప్పుడు ఐసోమెరిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కామన్గా ఐసోమెరిజం అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్, ఒకసారి నోట్ చేసుకున్నాను, ద ఫినామినాన్ ఆఫ్ పొసెసింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఈజ్ కాల్డ్ ఐసోమరిజం. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్, చిన్న మనం తీసుకుందాం బ్యూటేన్ తీసుకుందాం. ఈ బ్యూటేన్లో 4 కార్బన్స్ ఉంటాయి. మనకు తెలుసు కదా, బ్యూటేన్ అంటే 4. సో 4 కార్బన్స్ ఉంటాయి. 4 కార్బన్స్ నేను స్ట్రైట్ చైన్గా రాస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇది స్కెలిటన్ మాలిక్యూల్ అనమాట. ఇది 4 కార్బన్ అంటే హైడ్రోజన్తో ఫిలప్ చేయకుండా ఓన్లీ కార్బన్ మాత్రమే రాసుకుంటే దీన్ని స్కెలిటన్ అంటాం అనమాట. స్కెలిటన్ ఫార్ములా తర్వాత ఇప్పుడు దీనికి హైడ్రోజన్స్ యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎన్ బ్యూటేన్ అనొచ్చు అనమాట. సరే, హైడ్రోజన్ కూడా ఫిలప్ చేద్దాం. ఈ విధంగా హైడ్రోజన్లు అయితే సపరేట్గా రాయమంటారా? అవసరం లేదు. హెచ్
ఇట్ ఈజ్ బ్యూటేన్, అయితే ఇట్ ఈజ్ ఎన్ బ్యూటేన్ అంటాం అనమాట. ఎన్ బ్యూటేన్ ఎందుకంటామంటే స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడండి ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1 2 3 4 కాబట్టి బ్యూటేన్. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి చూడండి, C4 హైడ్రోజన్లు 1 2 3 4 5 6 7 8 9 10. సో C4H10 it is a molecular formula. C4H10 is the molecular formula of N-butane. మరి దీన్ని స్ట్రక్చరల్ ఫార్ములా రాయాలనుకుంటే CH3 CH2 CH2 CH3 అని రాసుకుంటాం అన్నమాట. లేదా ఇది కూడా స్ట్రక్చరల్ ఫార్ములానే. దీన్ని సింపుల్గా రాయాలంటే ఈ విధంగా రాస్తాం. సో ఇది స్ట్రక్చరల్ ఫార్ములా, ఇది వచ్చేసి ఇది మాలిక్యులర్ ఫార్ములా. మరి దీన్నే ఇంకో రకంగా కార్బన్ ఏ విధంగా అరేంజ్ చేయొచ్చా అంటే చూడండి, 4 కార్బన్సే ఉండాలి, అరేంజ్మెంట్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు సి 3 సీలు రాసి దీనిపైన ఇంకో కార్బన్ రాశాను అనమాట. అప్పుడేమైంది 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, ఇది బ్రాంచ్ వచ్చింది ఇక్కడ. దీన్ని ఏమంటామంటే ఐసోబ్యూటేన్ అంటాం అనమాట. అంటే ఇది స్కెలిటల్ ఈక్వేషన్ ఫర్ ఐసోబ్యూటేన్. ఇప్పుడు దీన్ని హైడ్రోజన్తో కూడా ఫిలప్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ ఐసోబ్యూటేన్ అంటాం అనమాట. అది ఎట్లా చూద్దాం ఇప్పుడు. ఐసోబ్యూటేన్ ఇది నోట్ చేసుకున్నాను. ఎన్ బ్యూటేన్ ఫార్ములా ఇస్ కాల్డ్ స్కెలిటల్ ఈక్వేషన్లో మనకి స్కెలిటల్ ఫార్ములాలో ఓన్లీ కార్బన్సే చూపించి వాటి మధ్యలో బాండ్ ఇస్తాం. మీరు రిమైనింగ్ బాండ్స్ కార్బన్కి ఉండేటువంటి 4 బాండ్స్లో ఒకటి అయిపోయింది ఇక్కడ, ఇంకా మీరు రిమైనింగ్ 3 బాండ్స్ని ఫిలప్ చేయడానికి విత్ హైడ్రోజన్తో చేస్తాం అనమాట. అదే మిడిల్ కార్బన్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఈ కార్బన్ హ్యావ్ 2 బాండ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, సో రిమైనింగ్ 2 బాండ్స్ని ఇక్కడ మనం హైడ్రోజన్తో ఫిలప్ చేస్తాం. ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, సార్ నోట్ చేసుకోండి. What is isomerism? The phenomenon of possessing different same molecular formula but it have different structural formulas. It is called isomerism. Those are called isomers. ఏవైతే ఉన్నాయో వాటిని ఐసోమర్స్ అంటాం అనమాట. ఆ ప్రాపర్టీని ఐసోమరిజం అంటాము. ఆ ప్రాపర్టీ ఉండేటువంటి మాలిక్యూల్స్ని ఐసోమర్స్ అంటాం. ఇప్పుడు ఎన్ బ్యూటేన్ తీసుకున్నాం. ఎన్ బ్యూటేన్ ఫార్ములా మనం రాసుకున్నాం ఇందాక. దీన్ని మనం CH3 CH2 CH2 CH3 ఈ విధంగా రాయడము ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నా, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా రాయాలనేటువంటిది రాయడం రావాలి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇప్పుడు ఐసోబ్యూటేన్ గురించి మాట్లాడదాం. ఐసోబ్యూటేన్, ఇక్కడ ఐసోబ్యూటేన్లో కార్బన్స్ స్కెలిటల్ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకుంటాం. దానికి స్ట్రక్చరల్ ఫార్ములా ఇక్కడ ఈ కార్బన్ ఒక బాండ్ కంప్లీట్ అయింది, సో రిమైనింగ్ బాండ్స్లో హైడ్రోజన్ ఉంచాలి. ఇక్కడ ఈ కార్బన్ పైన కూడా 3 హైడ్రోజన్స్ వస్తాయి. ఇక్కడ ఈ కార్బన్లో 1 2 3 బాండ్స్ కంప్లీట్ అయిపోయింది. 4th బాండ్ ఉంది. కార్బన్కి 4 బాండ్స్ ఫామ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి 3 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 1 హైడ్రోజన్తో ఫిలప్ చేస్తాం. ఇక్కడ ఉండేటువంటి ఈ కార్బన్ చూడండి 1 అయిపోయింది కాబట్టి ఇంకొక 3 హైడ్రోజన్ ఇక్కడ వస్తాయి. సో దీని ఫార్ములాలో 1 2 3 4 హైడ్రోజన్ కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ చూడండి ఎన్ని ఉన్నాయో 1 2 3 4 5 6 7 8 9 10. So we have 10 hydrogens. Here also we get a formula C4H10. ఇక్కడ కూడా C4H10 ఉంటుంది అన్నమాట. సో both have same molecular formula but different structural formula. ఇది ఐసోబ్యూటేన్, ఇది వచ్చేసి N-బ్యూటేన్ అన్నాం అన్నమాట. మరి ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు వాటి ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇది మామూలుగా మనం ఇంకా వాడేటువంటి వంట గ్యాసులు ఎక్కువగా ఉండేటువంటి బ్యూటేన్ అనమాట. ఇది మాత్రం హెవీగా
ఫ్లేమబుల్ అనమాట. అందుకే దీన్ని ఏరోసోల్స్లో తర్వాత విమానాలకి వాటికి వాడతారనమాట ఎక్కువగా ఫ్యూయల్గా. మరి ఇంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీటిని ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం, వీటిని ఐసోమర్స్ అంటాం అనమాట. సో ఎన్ బ్యూటేను ఐసోబ్యూటేను బోత్ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమర్స్. ఆ విధంగా ఐసోమరిజం అనేటువంటి ఒక ప్రాపర్టీని తీసుకొని వచ్చాం అనమాట. ఇప్పుడు మనం బ్రాంచెడ్ చైన్స్ చూసాం, తర్వాత స్ట్రైట్ చైన్స్ చూసాం. అదేవిధంగా రింగ్ కూడా ఫామ్ చేస్తుంది అనుకున్నాం మనం ఎక్కడ క్యాటినేషన్ సామర్థ్యంలో. సో ఆ విధంగా మనకు రింగ్ ఫామ్ చేసేటప్పుడు చూడండి ఒక 6 ఇది ఐసోమరిజానికి సంబంధం లేదు, కాకపోతే చెప్తున్నాను అనమాట, ఎందుకంటే రింగ్స్ కూడా ఫామ్ చేస్తాయనే ఉద్దేశంతో. ఇప్పుడు 6 కార్బన్ తీసుకున్నాను అనుకోండి, C6 కార్బన్స్. ఈ విధంగా కార్బన్కి మధ్యలో బాండ్ ఫామ్ అయి ఉంటుంది 6. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ కార్బన్ 2 బాండ్స్ అయిపోయినాయి, ఇటు సైడ్ ఇటు సైడ్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 2 బాండ్స్ ఉంటాయి. దానిపైన 2 హైడ్రోజన్ తీసుకుందాం. ఇక్కడ కూడా అంతే 2 హైడ్రోజన్స్, ఇక్కడ కూడా అంతే 2 హైడ్రోజన్లు, ఇక్కడ 2 హైడ్రోజన్లు, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్. ఇప్పుడు దీని ఫార్ములా చూస్తే కార్బన్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. హైడ్రోజన్ చూడండి 6, ఎవ్రీ కార్బన్ హ్యావ్ 2 హైడ్రోజన్, సో టోటల్ H12. ఇది హెక్సేన్ అవుతుంది అనమాట. హెక్సేన్ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయన్నమాట ఇక్కడ హెక్సేన్. అదే ఇట్స్ కాల్డ్ హెక్సేన్. మరి అదే బెంజిన్ తీసుకున్నాను అనుకోండి, బెంజిన్ ఓన్లీ C6H6 అన్నమాట. అది ఫార్ములా C6H6. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఒక కార్బన్ ఒక డబుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి CC. ఇక్కడ చూడండి కార్బన్ 3 ఉన్నాయి, 1 2 3 బాండ్స్ ఉన్నాయి, కాబట్టి ఇంకా రిమైనింగ్ ఒక హైడ్రోజన్ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 2 3, కాబట్టి రిమైనింగ్ హైడ్రోజన్. ఇక్కడ చూస్తే 1 2 ఈ కార్బన్కి 1 2 3, కాబట్టి ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్, ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్, ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్. కాబట్టి ఇట్ హ్యాస్ ఎ ఫార్ములా C6H6. ఈ విధంగా రింగ్ సైక్లో బాండ్తో ఫామ్ చేస్తాయి అన్నమాట. సైక్లోహెక్సేన్ అంటాం అనమాట దీన్ని, సైక్లోహెక్సేన్. ఇది వచ్చేసి దీనికి పేరు పెట్టేసాం బెంజిన్ అని. బెంజిన్ ఫార్ములా ఇది C6H6. నిజానికి దీన్ని మనం చెప్పాలంటే చూపించాలంటే ఒకేసారి ఈ విధంగా రింగ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ డబుల్ బాండ్ అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయి, ఓదాంతో ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. రౌండ్గా ఉన్నట్టు కొద్దిసేపు ఈ కార్బన్కి మధ్యలో ఉంటే ఇంకొకసేపు ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోయింటుంది అనమాట. ఇది అంటే రింగ్ లాగా వస్తుంది. అందుకే బెంజిన్ యొక్క ఫార్ములా అనే విధంగా కూడా చూపిస్తుంటాం మనం. సో ఇట్ ఈస్ అబౌట్ ఐసోమరిజం. మరి ఇంకొకటి వచ్చేసి ఇంకొక ప్రాపర్టీ, ఇంకో రకంగా కార్బన్ కాంపౌండ్స్ని ఏ విధంగా మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు అని అంటే ఇంకొక సిరీస్ ఉంది, అది హోమోలోగస్ సిరీస్. ఇవన్నీ రాసుకోండానా, అదేదో చూద్దాం. హోమోలోగస్ సిరీస్ ఒకసారి రాసుకోండి. ఇక్కడ మనం ఐసోమరిజం గురించి మాట్లాడుకున్నాం కదా, అది స్ట్రక్చరల్ ఐసోమరిజం గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక ఐసోమరిజం వచ్చేసి స్టీరియో ఐసోమరిజం అంటుంది అనమాట. ఈ స్టీరియో ఐసోమరిజంలో కూడా దాన్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాము. ఈ స్ట్రక్చరల్ ఐసోమరిజంలో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. చైన్లో డిఫరెన్స్ రావచ్చు, పొజిషన్లో డిఫరెన్స్ రావచ్చు, ఫంక్షనల్ ఏమైనా ఉంది దానిపైన అది చేంజ్ రావచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఫర్ టైం బీయింగ్ మన లెవెల్కి 10th క్లాస్ లెవెల్కి స్ట్రక్చరల్ ఐసోమరిజం గురించే ఉంది మన బుక్లో, కాబట్టి అదే డిస్కస్ చేసాం మనము. ఇంకా స్టీరియో ఐసోమరిజం తీసుకున్నట్లయితే దాన్ని బ్యూటీన్ తీసుకున్నాం అనుకోండి, 2 బ్యూటీన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కార్బన్ మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ కూడా హైడ్రోజన్, ఇంకా CH3 ఇక్కడ ఒక CH3 ఉంటుంది అనమాట. ఇది ఒక రకమైనటువంటి
ఐసోమెరిజంలో ఒక రకమైనటువంటి ఇది 2-బ్యూటీన్ అంటాం అనమాట. దీన్ని ఎందుకని 2-బ్యూటీన్ అంటామంటే 1 2 3 4 4 కార్బన్లు వచ్చాయన్నమాట. దీన్ని ఒకే వైపున ఉన్నాయి కాబట్టి వీటిని మనం సిస్ బ్యూటేన్ అంటాం అనమాట. సిస్ 2-బ్యూటీన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఐసోమరిజంలో బ్యూటీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ CH3, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ CH3, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. అప్పుడు బాండింగ్ 1 2 3 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 కార్బన్స్. దీన్ని ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమని పిలుస్తామంటే మనము ట్రాన్స్ 2-బ్యూటీన్. 2-బ్యూటీన్ ఎందుకంటామంటే డబుల్ బాండ్ అనేది రెండో కార్బన్ పైన ఉంది అని చెప్పడం కోసం అనమాట. రెండో కార్బన్ పైన ఉంది కాబట్టి 2-బ్యూటీన్ అన్నాము. అయితే ఇక్కడ CH3 ఒకే వైపు ఉన్నాయి కాబట్టి దీన్ని cis-2-బ్యూటీన్ అంటాం. ఇక్కడ CH3 తీసుకుంటే ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట, ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని trans-2-బ్యూటీన్ అంటాం. దీని ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ దీని ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే మనం ఇలాంటి దాన్ని స్టీరియో ఐసోమరిజం అంటాం అనమాట. ఇది మనకి సిలబస్లో అయితే లేదు కాబట్టి మీకు ఇంకా ఏముంటాయి, ఇంకొక ఐసోమరిజం ఏముంటుంది అనేటువంటి డౌట్ ఏమైనా వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వస్తాను అనమాట. కావాలంటే రాసుకోండి. ఇది స్టీరియో ఐసోమరిజం. ఇందాక చెప్పుకునేది స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఓకేనా? క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం హోమోలోగస్ సిరీస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకున్నాం కదా, హౌ కెన్ వీ డివైడ్ ద హైడ్రోకార్బన్స్ ఇన్ అనదర్ వే. ఇంకొక రకంగా ఫస్ట్ ఏం చేసుకున్నాం, బ్రాంచ్ వాటి ఉండేటువంటి డబుల్ బాండ్, త్రిబుల్ బాండ్, సింగిల్ బాండ్ గురించి ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్ అని చేసుకున్నాం. ఐసోమరిజం ప్రకారం వాటి ఉండేటువంటి బ్రాంచ్ని బట్టి డివైడ్ చేసుకోగలిగిన వాటి పేర్లని. ఇంకో రకంగా హోమోలోగస్ సిరీస్ అనేది ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ ద సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ 2 సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై CH2 యూనిట్స్ is called homologous series. The series of carbon compounds in which successive compounds differ by CH2 is called units is called homologous series. Homologous series ఐసోమరిజం రాస్తున్నానా? homologous series ఇక్కడ ద సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, సిరీస్గా వరుసగా వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఆ కాంపౌండ్స్లో ఇన్ విచ్ సక్సెసివ్ కాంపౌండ్స్, పక్క పక్కన ఉండేటువంటి కాంపౌండ్స్లో డిఫరెన్స్ ఎంత ఉండాలి, CH2 డిఫరెన్స్గా ఉంటే అప్పుడు ఆ సిరీస్ మొత్తాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఏ హోమోలోగస్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ తీసుకుందాం.
ఆల్కీన్స్ ఏమైనా తీసుకోవచ్చు, ఆల్కీన్స్ తీసుకుందాం, లేకపోతే ఆల్కహాల్స్ అని తీసుకోవచ్చు. ఆల్కహాల్స్ ఎట్లయినా. ఇప్పుడు ఆల్కీన్స్ తీసుకుందాం. ఆల్కీన్ జనరల్ ఫార్ములా ఏంది? CnH2n+2. ఆల్కీన్స్ అయితే CnH2n, అదే ఇదనుకోండి CnH2n+1తో పాటు ఆల్కహాల్ గ్రూప్ ఏంది? OH, ఎక్స్ట్రా OH ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. సరే, ఇది తీసుకుందాం. ఇప్పుడు మనం ఆల్కేన్స్, ఫస్ట్ ఆల్కేన్ ఏం తీసుకుందాం? CH4, నెక్స్ట్ అది C2H6, ఇంక తర్వాత C3H8. ఈ విధంగా సిరీస్ తీసుకుందాం. ఈ సిరీస్లో డిఫరెన్స్ చూడండి, రెండు మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక కార్బను, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఒక కార్బన్ ఉంది. ఇక్కడ 4 హైడ్రోజన్ 4 ఉన్నాయి, ఇక్కడేమో 6 ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 హైడ్రోజన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి CH2 డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 కార్బన్స్, ఇట్ హ్యాస్ 3 కార్బన్స్, సో డిఫరెన్స్ 1 కార్బన్. ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ ఇట్ హ్యాస్ 6 హైడ్రోజన్స్, ఇక్కడ 8 హైడ్రోజన్స్ వీ హ్యావ్, సో ద డిఫరెన్స్ ఈజ్ H2. సో టోటల్గా ఈ రెండు సక్సెసివ్ కాంపౌండ్స్లో CH2 డిఫరెన్స్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ హోమోలోగస్ సిరీస్. సో ఆల్కేన్స్ ఈజ్ ఏ హోమోలోగస్ సిరీస్. అంటే ఆల్కీన్స్ తీసుకున్నాం అనుకోండి, C2H4, తర్వాత C3H6, ఇట్లా ఉంటుంది అనమాట. C4H8 ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నట్టు ఆల్కీన్స్, ఇక్కడ కూడా డిఫరెన్స్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కార్బను, ఇక్కడ 2 హైడ్రోజన్లు H2, సో డిఫరెన్స్ ఈజ్ CH2. ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్యలో కూడా ఒక కార్బను, 2 హైడ్రోజన్ డిఫరెన్స్గా ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ హోమోలోగస్ సిరీస్. ఇక్కడ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆల్కహాల్ CH3OH, నెక్స్ట్ C2H5OH, లేదా C3H7OH ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక కార్బను, హైడ్రోజన్లు 3, ఇక్కడ 5, అంటే OH అట్లే ఉంది. ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 5 CH2 డిఫరెన్స్. అదేవిధంగా ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 2 కాబట్టి C, ఇక్కడ H5, ఇక్కడ H7, సో H2. సో CH2 డిఫరెన్స్తో ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్కహాల్స్ అయినా, ఆల్డిహైడ్స్ అయినా, కీటోన్స్ అయినా ఇవన్నీ కూడా అట్లే డిఫరెన్స్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్. CH2 డిఫరెన్స్ ఉంటుంది. మరి హోమోలోగస్ సిరీస్లో ఉండేటువంటి, ఆ సిరీస్లో ఉండేటువంటి అన్ని హోమోలోగ్స్ అంటాం వాటిని. ఈ హోమోలోగ్స్ అన్నిటికీ కలిపి ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది, వాటి మధ్య డిఫరెన్స్ CH2 ఉంటుంది. మరి కెమికల్ ప్రాపర్టీస్ దాదాపు అన్నీ కూడా, ఈ ఆల్కహాల్స్ తీసుకున్నాను అనుకోండి, ఈ ఫంక్షనల్ గ్రూప్ని బట్టి మొత్తం అన్ని ఆల్కహాల్స్ లాగానే వర్క్ చేస్తాయి. అన్ని ఆల్కహాల్ ప్రాపర్టీసే ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే ఊరికి మిథైల్ ఆల్కహాల్ తీసుకున్నా, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నా, ప్రొపైల్ ఆల్కహాల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇట్ హ్యాస్ సేమ్ ఆల్కహాలిక్ ప్రాపర్టీస్, అన్ని ఆల్కహాల్సే. ఆ విధంగా ఆల్డిహైడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్డిహైడ్స్ అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ని బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి డిసైడ్ అయిపోతాయి కెమికల్గా. మరి ఫిజికల్ ప్రాపర్టీస్లో రెగ్యులర్ గ్రేడేషన్ అనేది ఉంటుంది అనమాట. రెగ్యులర్ లైట్గా చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీ అది ఫస్ట్ కొద్దిగా మెత్తగా ఉన్నాయనుకుందాం, ఇంక పోను హార్డ్నెస్ గురించి మాట్లాడితే బాగా మెత్తగా ఉంటుంది, తర్వాత పోను కొద్దిగా మెత్తదనం తగ్గుద్ది, ఇంకొద్దిగా తగ్గుద్ది అట్లా అనమాట. లాస్ట్కి హార్డ్గా తయారైంటాయి. సో అక్కడ రెగ్యులర్ గ్రేడేషన్లో చేంజెస్ వస్తాయి ఫిజికల్గా. కెమికల్గా మాత్రం దాదాపు ఆ ఫంక్షనల్ గ్రూప్ని బట్టి సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనకి హోమోలోగస్ సిరీస్ అనేవి ఉంటాయి. మరి ఇంకొక విషయం మాట్లాడదాం మనం, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇవన్నీ మీకు డెఫినేషన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వస్తాయి, కొత్త టెక్స్ట్ బుక్లో. అది అంత క్లారిటీగా ఉన్నట్టు అనిపించడం లేదు, కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను కూడా నోట్స్ పెడతాను, అది కూడా చూసుకుందరు. అయితే ఏ రోజుకి ఆ రోజు కార్బన్ కెమిస్ట్రీ మాత్రం చదువుతూ ఉండండి. నేను చెప్పినటువంటి ఫంక్షనల్ గ్రూప్స్, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ అన్నీ గుర్తుండాలి. బాగా గుర్తుండడం కాదు, రాయాలి. రాయకపోతే మనకు వచ్చినట్టే ఉంటుంది కానీ మళ్ళీ చదివితే రావు అనమాట. ఇంకా చదివినప్పుడేమో వచ్చినట్టుగా ఉంటాయి, తర్వాత రావు. కాబట్టి ఒక ఓపెన్ సీక్రెట్ అదేంటంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్ పైన ప్రొడ్యూక్షన్ చేయాల్సిందే. మనం ఎప్పుడైతే పేపర్ పైన ప్రొడ్యూస్ చేస్తామో వీ విల్ బికమ్ ఏ
ఎమినెంట్ ఇన్ దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద కెమిస్ట్రీ, లేకపోతే మనకి కష్టంగా ఉంటుంది అనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కార్బన్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి. అందులో మనం క్యాటనేషన్ ఉంది కాబట్టి చాలా హ్యూజ్ మాలిక్యూల్స్ కూడా అక్కడ తయారవుతుంటాయి. కాబట్టి వాటన్నిటికీ నేమ్స్ ఇవ్వాలంటే దానిపైన హైడ్రోజన్ ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకా హాలోజన్స్ ఉండొచ్చు, అదైతే ఇంకా ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాటన్నిటికీ నేమ్స్ ఇవ్వాలంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నేమ్ పెట్టుకొని ఉండొచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా టు అవాయిడ్ దీస్ కన్ఫ్యూజ్ ఐయుపిఎస్సి వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కామన్గా కొన్ని రూల్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. ఆ రూల్స్ ప్రకారమే మనం వాటికి నేమ్స్ ఇస్తే ఇంకా ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నేమ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. మనకి బయాలజీలో వచ్చినట్టుగా ఆ నేమ్స్ ఇక్కడ కూడా వచ్చి ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. నామన్క్లేచర్, ఈ నామన్క్లేచర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. ఇది నామన్క్లేచర్ కొద్దిగా డిఫికల్ట్గా కూడా ఉంటుంది, కానీ నేను చాలా ఈజీగా మీకు ఎలా అర్థం కావాలో చెప్తున్నాను. ఒకసారి బాగా వినండి, నీట్గా పేపర్ పైన రాసుకోండి, బాగా అర్థమవుతాయి. అప్పుడు మీరు యూ కెన్ నేమ్ ద హ్యూజ్ మాలిక్యూల్స్ ఆల్సో, యూ కెన్ నేమ్ ద కార్బన్ కాంపౌండ్స్ వెరీ ఈజీలీ. అందులో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ నోట్ చేసుకోవాలి. మొట్టమొదట కార్బన్లో ఎన్ని చైన్లు ఎన్నైనా ఉండదు కార్బన్స్. ఆ కార్బన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఓడ్ రూట్ అనేది ఉంటుంది అనమాట. ఓడ్ రూట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయని చూద్దాం అనమాట. అందులో తర్వాత ఇక్కడ సఫిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక నిమిషం, ఇక్కడ సఫిక్స్ ఉంటాయి. అంటే ఓడ్ రూట్ తర్వాత రాసేటివి అనమాట. ఓడ్ రూట్ మిడిల్లో ఉంటే దాని తర్వాత రాసేవి, దానికి ముందు రాసేవి కొన్ని ఉంటాయి. అదేందో చూద్దాం. ఓడ్ రూట్ తర్వాత ప్రైమరీ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్ ఉందంటే డెఫినెట్గా దాని పక్కన సెకండరీ సఫిక్స్ కూడా ఉంటుంది. సెకండరీ సఫిక్స్. మరి ఇటు సైడ్కి వస్తే ఇది ముందు ఉంది కదా, ఓడ్ రూట్ కంటే ముందు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్, దానికంటే ముందు సెకండరీ ప్రిఫిక్స్. ఈ 5 ఉంటాయి నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. నామన్క్లేచర్, ఓడ్ రూట్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, ఇటు సైడ్ వస్తే ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ ఉంటాయి. మరి ఇందులో ఓడ్ రూట్ ఏం చెబుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనమాట. ఒకే కార్బన్ ఉందనుకోండి మీత్ అని రాస్తాం, అదే ఓడ్ రూట్. 2 ఉన్నాయనుకోండి ఈత్, 3 ఉంటే ప్రోప్. అట్లా నెంబర్ ఆఫ్ కార్బన్స్ గురించి చెబుతాం అన్నమాట. ఇది ఇటు మనకి ఏం చెబుతుందంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ గురించి చెబుతుంది అనమాట. మీత్, ఈత్ ఇట్లా రాసుకుంటా పోతాం అన్నమాట. అది నెంబర్ ఆఫ్ కార్బన్స్ గురించి మాట్లాడేది ఓడ్ రూట్. మరి ప్రైమరీ సఫిక్స్ ఏం చెబుతాయంటే అందులో మనకి అవి శాచురేటెడ్ హైడ్రోకార్బన్సా, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అంటే కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్సే ఉన్నాయా అన్నీ, లేకపోతే డబుల్ బాండ్స్, త్రిబుల్ బాండ్స్ కూడా ఉన్నాయా అనేది చెబుతుంది అనమాట ప్రైమరీ సఫిక్స్. సో ఇక్కడ బాండ్స్ గురించి చెబుతుంది అనమాట. సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, త్రిబుల్ బాండ్ ఉందా అని చెబుతుంది. ఇది ఏంది ఏను, ఇది ఈను, ఇది ఐను, ఇది చెప్తాం కదా. వీటినే మనం ప్రైమరీ సఫిక్స్ అంటాం అనమాట. మరి
ఇవేమో నెంబర్ ఆఫ్ కార్బన్స్ గురించి చెబుతాయి, ఇదేమో నెంబర్ ఆఫ్ బాండ్స్ గురించి చెబుతుంది అనమాట. ఏను ఈను ఐను నెంబర్ ఆఫ్ బాండ్స్. నెంబర్ ఆఫ్ బాండ్స్ సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా అని చెబుతుంది అనమాట. మరి సెకండరీ సఫిక్స్ ఏం చెబుద్ది అంటే ఫంక్షనల్ గ్రూప్ గురించి చెబుద్ది. సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూపు అది ఓల్ ఉంది అనుకోండి, ఆల్కహోల్స్ అంటాం అనమాట. ఇది ఆల్కహోల్స్. ఆల్కహోల్స్ ఉంది అనుకోండి, ఓహెచ్ కదా, దాన్ని మనం ఓల్ అని పలుకుతాం, ఓహెచ్ ఫంక్షన్ ఉంటే. అదే ఆల్కహోల్స్ తర్వాత ఆల్డిహైడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్డిహైడ్స్ ఉన్నాయనుకోండి సిహెచ్ఓ ఉంటాయి అనమాట. ఆల్డిహైడ్స్ని ఏమని పిలుస్తామంటే ఏఎల్ ఆల్ అని పిలుస్తాం. ఆల్డిహైడ్స్ ఆల్డిహైడ్స్ ఆల్ అని పిలుస్తాం. లేకపోతే ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఉన్నాయనుకోండి, కీటోన్స్ సి డబుల్ బాండ్ ఓ కదా, దాన్ని కీటోన్ ఓన్ అంటాం అనమాట. ఓఎన్ఈ ఓన్ అంటాం. కీటోన్ అంటే ఫంక్షనల్ గ్రూప్లో ఆ లాస్ట్లో ఆల్కహాల్స్ ఉన్నాయి, ఓహెచ్ ఉంది అనుకోండి, ఓఎల్ ఆల్ అని రాస్తాం. అది ఆల్డిహైడ్స్ ఉందనుకోండి, సిహెచ్ఓ ఉందనుకోండి, ఆల్ అని రాస్తాం. కీటోన్స్ ఉన్నాయనుకోండి, సి డబుల్ బాండ్ ఓ ఉన్నట్లు అది ఓన్గా రాస్తాం అనమాట. సో కీటోన్ అని రాస్తాం. నెక్స్ట్ కీటోన్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయనుకోండి, యాసిడ్స్ సిఓహెచ్ ఉంటుంది అనమాట. యాసిడ్స్ని ఏమని పిలుస్తామంటే ఓయిక్ యాసిడ్ అని చదువుతాం. ఈ విధంగా మనకి వాటి యొక్క నేమ్స్ అనేవి ఉంటాయి. ఓయిక్ యాసిడ్ అని చదువుతాం అనమాట. ఈ విధంగా మనం వాటికి సెకండరీ సఫిక్స్లు అనేవి ఉంటాయి. ఫంక్షనల్ గ్రూప్ గురించి మాట్లాడుతాం ఇక్కడ. ఫంక్షనల్ గ్రూప్లో ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని చూపించడం కోసం ఆల్కహాల్స్ ఉంటే ఓన్ అని చదువుతాం, లాస్ట్లో ఆల్డిహైడ్స్ ఉంటే ఆల్డిహైడ్స్ ఉంటే ఆల్ అని చదువుతాం, ఆల్. కీటోన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఓన్ అని చదువుతాం. యాసిడ్స్ కానీ ఉంటే ఓయిక్ యాసిడ్ అని చదువుతాం అనమాట. ఆ విధంగా ఓలు, ఆలు, ఓను, యాసిడ్, ఓయిక్ యాసిడ్ అని చదువుతాం అనమాట. ఇది సెకండరీ సఫిక్స్ గురించి. ఓకేనా? చూడండి, ఓడ్ రూట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. ప్రైమరీ సఫిక్స్లో అందులో ఎన్ని బాండ్స్ ఉన్నాయి, కార్బన్కి కార్బన్కి మధ్యలో ఉండేటువంటి బాండ్స్ గురించి తెలియజేస్తుంది. సెకండరీ సఫిక్స్లో ఉండేటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏముందో చెబుతుంది అనమాట. మరి ఇటు సైడ్కి వస్తే ప్రైమరీ ప్రిఫిక్స్లో అది సైక్లోనా కాదా అని మాత్రమే చెబుతుంది. సైక్లో అని సైక్లోగాని అయితే సైక్లోన్ రాసేస్తాం. సైక్లోనా కాదా అని చెబుతుంది అనమాట. రింగ్ ఉందా లేదా అని చెబుతుంది అనమాట ప్రైమరీ ప్రిఫిక్స్. మరి సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెబుతాయి అంటే దానిపైన సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయా అని చెబుతుంది అనమాట. సబ్స్టిట్యూయెంట్స్ ఏంటి, ఏముంటాయి మనకి? యుఈఎన్టిఎస్ సబ్స్టిట్యూయెంట్స్, SUBSTITUENTS. సబ్స్టిట్యూయెంట్స్లో దానిపైన కార్బన్ పైన ఏమైనా ఉన్నాయా? ఒక మిథైల్ గ్రూప్ ఉండొచ్చు, లేకపోతే ఒక క్లోరిన్ ఉండొచ్చు, ఎక్కడో ఏదో ఒక కార్బన్ పైన. అది కూడా చెప్తా ఎందుకనో. ఇప్పుడు ఒక కార్బన్ పైన ఒక మిథైల్ గ్రూప్ ఉందనుకోండి, మిథైల్ CH3 ఉందనుకోండి, ఒక కార్బన్, పెద్ద కార్బన్ ఉంది, బ్రాంచ్ ఒక చైన్, దాంట్లో ఒక చైన్ ఉండొచ్చు. లేకపోతే ఒక కార్బన్ ఏదో ఒక కార్బన్ ఒక క్లోరిన్ ఉండొచ్చు, లేదా బ్రోమిన్ ఉండొచ్చు. ఇట్లా కానీ ఉంటే వాటి గురించి చెప్తే దాన్ని సెకండరీ ప్రిఫిక్స్ అంటాం అన్నమాట. సబ్స్టిట్యూయెంట్స్ గురించి చెప్పేది సెకండరీ ప్రిఫిక్స్. ఈ విధంగా మనకి కార్బన్ నేమింగ్ ఇచ్చేటప్పుడు 5 ప్రైమరీగా ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. ఓడ్ రూట్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇట్లా వస్తే ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ గుర్తుంటామన్నమాట. మరి ఈ విధంగా రాసేటప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. ఒక 5 కార్బన్స్ ఉండేది తీసుకుందాం అన్న. 1 2 3 4 5. దీనికి ఫస్ట్ ఓడ్ రూట్ చూద్దాం. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయన్నమాట. సో 5 ఉంది కాబట్టి పెంట్ అని రాస్తాం. పెంట్. అన్ని సింగిల్ బాండ్లే ఉన్నాయి కాబట్టి ప్రైమరీ సఫిక్స్ చూద్దాం. ప్రైమరీ సఫిక్స్ అన్ని సింగిల్ బాండ్ ఏన్. సో పెంట్ ఏన్, పెంటేన్ అంతే. ఇంకా దానిపైన అన్ని హైడ్రోజన్లు ఉన్నాయనుకుందాం. అన్ని హైడ్రోజన్లే ఉన్నాయనుకుందాం.
పెంటేన్ అయిపోయింది అనమాట. అన్ని హైడ్రోజన్లే సింగిల్ బాండే ఉన్నాయి కాబట్టి పెంటేన్. తర్వాత అంటే ఇక్కడ మనం O2 గురించి రాసాం, ప్రైమరీ సఫిక్స్ గురించి రాసాం. సెకండరీ సఫిక్స్ గురించి రాసేటప్పుడు దాన్ని అన్ని సింగిల్ బాండే ఉన్నాయి కాబట్టి ఈ అని రాస్తాం అనమాట. పెంటేన్ ఈ అంటే పెంటేన్ ఈ అనేది సెకండరీ సఫిక్స్ లాగా పనిచేస్తాం మనకి. సో పెంటేన్ ఈ అయిందన్నమాట. ఓకే, ఇది వరకు బాగానే ఉంది. లేదు ఒక కార్బన్ పైన ఎక్కడైనా సెకండరీ సఫిక్స్గా ఆల్కహోల్ ఉందనుకోండి, అది అని అర్థం చూద్దాం. ఇదే దీనికే రెండో ఎగ్జాంపుల్గా సింపుల్గా రాద్దాం. CH3 CH2 CH2 1 2 3 4 CH2. ఇక్కడ CH2 OH ఉంది అనుకుందాం ఒక కార్బన్ పైన లాస్ట్, అంటే ఇక్కడ దీని బదులుగా ఒక OH కూర్చునింది. అప్పుడు CH2 OH. దీని 1 2 3 4 5 మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. అన్ని సింగిల్ బాండ్లే కాబట్టి ఏను. ఇంకా లాస్ట్లో ఆల్కహోల్ ఉంది కాబట్టి పెంటేన్. ఏ కార్బన్ పైన ఉందంటే ఫస్ట్ కార్బన్ పైన ఉందనుకుందాం ఇక్కడ, దాని గురించి కొంచెం చెప్తాను. నెంబరు ఓల్. సో పెంటేన్ ఓల్, అది ఒకటో కార్బన్ ఎందుకంటే 1 ఓల్ అని రాస్తాం అనమాట. 1 ఓల్ అని రాస్తాం, అది పెంటేన్ 1 ఓల్ ఇట్లా తెలుస్తుంది. సరేనా? ఇప్పుడు ఈ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ 5 వచ్చు కదా, ఈ 5 గురించి ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసుకోండి. ఒకే పేపర్ పైన వరుసగా కిందికి రాసుకుంటారండి. ఇక్కడ మీరు రాసేటప్పుడు ఈ మధ్యలో రాయండి, పేపర్కి మధ్యలో రాయండి, పైన రాయబాకండి. ఇది పైన కాకుండా మధ్యలో రాసుకోండి. కొద్దిగా మధ్యలో అంటే కొద్దిగా గ్యాప్ వదలండి, అప్పుడు ఈజీగా రాసుకోవడానికి ఫీల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, O2 ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఓకే, అది సైక్లోనా కాదా అని తెలియజేస్తుంది. సైక్లో అయితే సైక్లో, లేకపోతే లేదు. ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ అది సబ్స్టిట్యూయెంట్స్ గురించి తెలియజేస్తుంది అనమాట. సబ్స్టిట్యూయెంట్స్ 1 అయినా 2 అయినా 3 అయినా ఉండొచ్చు, అది ఏదో ఒక కార్బన్ పైన ఉంటుంది అనమాట. సో 2 3 అయినా ఉండొచ్చు. 1 ఉంటే మనం వదిలేస్తాం ఏమనం, 2 కానీ ఉంటే డై అంటాం, 3 ఉంటే ట్రై అంటాం. సో వాటిని ఏమంటామంటే న్యూమరల్స్ అంటాం అన్నమాట. న్యూమరల్స్ వస్తాయి. న్యూమరల్స్. అదే ఒక క్లోరిన్ ఉందనుకున్నాం, ఆ క్లోరిన్ 2 కార్బన్ పైన ఉండొచ్చు, ఒక క్లోరిన్ పైన ఇంకో దాని మీద, ఒకే దాని మీద 2 క్లోరిన్లు ఉండొచ్చు, అప్పుడు డై లేదా ట్రై అంటాం అనమాట. న్యూమరల్స్ కింద డై కానీ ట్రై కానీ ఇట్లా రాస్తాం. అదే ఏ కార్బన్ పైన ఉండవచ్చు, మనకు ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. ఈ కార్బన్ పైన ఈ హైడ్రోజన్ బదులుగా క్లోరిన్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఏ కార్బన్ పైన ఉందో కూడా మనం స్పెసిఫిక్ చేయాలి. కాబట్టి దానికి నెంబర్స్ ఇస్తాం అన్నమాట, కార్బన్స్కి నెంబర్స్ ఇస్తాం. అందుకే న్యూమరల్స్, దానికంటే ముందు నంబర్స్ అనేవి 1 2 3 4 ఇట్లా ఉంటాయి అన్నమాట. సో నంబర్స్, న్యూమరల్స్ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అనేవి ఏ కార్బన్ పైన ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి అప్పుడు కూడా కార్బన్కి నెంబర్ ఇచ్చుకొని ఉంటాం కాబట్టి అవి కూడా 1 2 3 4 ఎట్లయినా ఉండొచ్చు, డై ట్రై ఎట్లయినా ఉండొచ్చు అనమాట. కాబట్టి 2 డబుల్ బాండ్, ఎక్కడో డబుల్ బాండ్ ఉండొచ్చు మేబీ. కాబట్టి దానికి ఇక్కడ కూడా ఏముండదంటే న్యూమరల్స్ ఉంటాయి అన్నమాట. న్యూమరల్స్. అదే డబుల్ బాండ్ ఏ కార్బన్ పైన ఉండొచ్చు, ఎక్కడైనా. కాబట్టి నంబర్స్ కూడా వస్తాయి అన్నమాట. దీనికి కూడా నంబర్స్. ఇక్కడ సెకండరీ సఫిక్స్లో కూడా ఆల్కహోల్స్ అన్నాం, అది ఏ కార్బన్ పైన ఉండొచ్చు, ఇక్కడ ఈ హైడ్రోజన్ బదులు OH ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ 2 చోట్ల ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనకి న్యూమరల్స్, తర్వాత నంబర్స్ వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చార్ట్ ఇట్లా వేసుకోండి. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 ఉన్నాయి. ఈ 11లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5. O2 ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఈ సైడ్ వస్తే ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్. వీటికి అదనంగా మనం రాసుకున్నాం, న్యూమరల్స్ రాసుకున్నాం. ఎందుకని సెకండరీ ప్రిఫిక్స్లో ఇది సబ్స్టిట్యూయెంట్స్ గురించి చెబుతుంది కాబట్టి సబ్స్టిట్యూయెంట్స్ ఏ కార్బన్ పైన ఉండొచ్చు, కాబట్టి 2 3 ఉండొచ్చు సబ్స్టిట్యూయెంట్స్. కాబట్టి అందుకే వాటికి డై ట్రై అని పెట్టుకున్నాం, దాన్ని న్యూమరల్స్ అన్నాం. మరి ఏ కార్బన్ పైన ఉన్నాయి, ఏదో ఒక కార్బన్ పైన ఉండొచ్చు అనమాట. కాబట్టి ఆ కార్బన్కి నెంబర్లు ఇచ్చుకుంటాము, అందుకే నంబర్స్ వచ్చాయన్నమాట. సో నంబర్స్, న్యూమరల్స్, సెకండరీ ప్రిఫిక్స్.
సైక్లో అనేది ఇప్పుడు ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చే సైక్లో, అది ఇంకా సైక్లోనే కాబట్టి దానికి ఏం న్యూమరల్స్ నెంబర్స్ ఏమి ఉండవు అంతే. ఇంకా ఓల్డ్ రూట్ ఇక్కడికి వచ్చేసి ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి నంబర్స్ అది న్యూమరల్స్ నంబర్స్, దీనికి కూడా డై ట్రై ఉండొచ్చు, తర్వాత 2 3 కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ 2 ఉండొచ్చు అనమాట. ఈన్ అనమాట, డైన్ లేదా ట్రైన్ అంటాం, అట్లా రావచ్చు. మరి ఎక్కడ ఉన్నాయి, ఏదో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ పైన, సో 1 2 డైన్ అనొచ్చు అనమాట. ఆ విధంగా మనకి న్యూమరల్స్ వస్తాయి. ఇక్కడ కూడా సెకండరీ ఫిక్స్ ఆల్కహోల్స్ అనమాట, డయోల్ ట్రయోల్ 1 2 డయోల్, ఎందుకంటే ఒకటో కార్బన్ పైన 2వ కార్బన్ పైన ఓల్ ఉన్నాయనుకోండి 1 2 డయోల్ అంటాం అనమాట. ఆ విధంగా మనకి ఈ న్యూమరల్స్ నంబర్స్ వస్తాయి, న్యూమరల్స్ నంబర్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా ఇదే గుర్తుపెట్టుకోండి. ఇట్లా దీన్ని ఒకసారి మీరు రాసుకోండి, పేపర్ పైన రాయండి. ఇది ఎప్పుడు మన దగ్గరే ఉండాలి, అప్పుడే మనం చెప్పగలుగుతాం, లేకపోతే కష్టం. ఇది మైండ్లో వచ్చేసి ఉండాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. సో యూ బికమ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అవుతున్నాం ఎందుకు నామెన్క్లేచర్లో. ఇది వస్తే దాదాపు ఆర్గానిక్ కెమిస్ట్రీ దాదాపు వచ్చేసినట్టేనండి. మనకి 10th క్లాస్ లెవెల్లో ఉండేది మ్యాక్సిమం కష్టంగా అనిపించేది ఇదే. కాబట్టి దీని గురించి మనం క్లియర్గా నేర్చుకుంటున్నాం. ఓకేనా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఒక కాంపౌండ్ రాస్తున్నాను నేను. ఎగ్జాంపుల్స్ ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి వరుసగా. ఎగ్జాంపుల్ 1 2 3 4 అని రాసుకుంటారండి. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ రాసున్నాం మనం. ఇప్పుడు 3rd ఎగ్జాంపుల్ రాద్దాం. 3rd ఎగ్జాంపుల్లో ఒక 1 2 3 4 5 6 తీసుకున్నాను. ఇందులో అన్నీ కూడా స్కెలిటన్ ఈక్వేషన్. ఈ స్కెలిటన్ ఈక్వేషన్తో పాటు మనకి హైడ్రోజన్ కూడా ఉంటాయి. ఆ హైడ్రోజన్ కూడా డెఫినెట్గా మనం మెన్షన్ చేయాలి, అప్పుడే అది కరెక్ట్. ఇప్పుడు ఒక CH3 CH2 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 అయితే మొత్తం మెన్షన్ చేస్తాం. One, 2, 3, 4, 5, 6 కార్బన్స్. ఇక్కడ హైడ్రోజన్ రాద్దాం. దీని పేరు ఏం పెట్టుకుందాం, 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఓటు ప్రకారం హెక్సో. అన్నీ కూడా సింగిల్ బాండే కాబట్టి హెక్సేన్ అన్ని హెక్సేన్ ఈ అయిందన్నమాట. ఇదే కార్బన్ పైన ఇక్కడెక్కడో ఒకటి క్లోరిన్ ఉందనుకుందాం. దీనిపైన క్లోరిన్ ఉంది. ఇప్పుడు ఇదేమైంది, ఇది క్లోరోహెక్సేన్ అయిందనమాట. ఒక క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరోహెక్సేన్ అయింది. క్లోరో అనేది ఏంటిది, సెకండరీ ప్రిఫిక్స్. ఇది సైక్లో కాదు కాబట్టి ఇంక దీని ప్రైమరీ ప్రిఫిక్స్ వదిలేస్తే ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ గురించి మాట్లాడాలి. సెకండరీ ప్రిఫిక్స్ క్లోరో అనేటువంటి ఉందన్నమాట. ఇది సెకండరీ ప్రిఫిక్స్ ఎవరు, క్లోరో. ఇది ఒక సబ్స్టిట్యూయెంట్, దాని హైడ్రోజన్ బదులుగా వచ్చి కూర్చుంది ఇక్కడ. కాబట్టి క్లోరో అనేది ఒక సబ్స్టిట్యూయెంట్ క్లోరో హెక్సేన్ అయిందనమాట. ఇది హెక్సేన్ అయిందనమాట. హెక్సేన్ క్లోరో హెక్సేన్ అయింది. మరి ఈ క్లోరో హెక్సేన్ ఇక్కడైనా ఉండొచ్చు, కార్బన్ ఇక్కడైనా ఉండొచ్చు. ఈ క్లోరిన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా క్లోరో హెక్సేన్ అది. మరి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కార్బన్కి నెంబర్స్ ఇచ్చుకోవాలి. కార్బన్కి నెంబర్లు ఇచ్చుకోవాలి. ఆ నెంబర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి సబ్స్టిట్యూయెంట్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా కార్బన్కి నెంబర్ ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఈ పక్క నుంచి ఇచ్చుకుంటూ వచ్చాను అనుకోండి, నెంబర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దీనికి కార్బన్కి నెంబర్ ఇస్తున్నా. ఇది ఫస్ట్ CH3, ఇది CH2, CHCl, ఇది CHCl, CH2, 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 CH3 ఉంది. 1 2 3 4 5 6
దీని నెంబర్ ఇచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ 1 కార్బన్ 1 2 3 4 5 6 కార్బన్స్. అది ఈ పక్క నుంచి నెంబర్ ఇచ్చుకోవచ్చు, ఈ పక్క నుంచి ఎందుకు ఈ పక్క నుంచి ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 ఈ విధంగా నెంబర్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఏ కార్బన్ మనకు సబ్స్టిట్యూయెంట్ ఉందో దానికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి దాని తక్కువ నెంబర్ ఈ పక్క నుంచి ఇచ్చుకుంటే వస్తే సిఎల్కి తక్కువ నెంబర్ వస్తుంది, 2 వస్తుంది. అదే ఈ పక్క నుంచి ఇచ్చుకుంటే వస్తే దీనికి 5 వస్తుంది. కాబట్టి ఇది పైన రైటు, ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు ఏ కార్బన్ పైన ఉంది క్లోరిన్, సెకండ్ కార్బన్ పైన ఉంది అనమాట. సో ఈ పక్క నుంచి నెంబర్లు ఇచ్చుకుంటాం 1 2 3 4 5 6. కాబట్టి ఇది రైట్. అది ఇక్కడి నుంచి ఇచ్చుకుంటే వచ్చాను అనుకోండి 1 2 3 4 5 6 ఇది తప్పు, ఇది రైట్. కాబట్టి ఏ కార్బన్ పైన ఉంది, సెకండ్ కార్బన్ పైన క్లోరిన్ ఉంది. కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ నంబర్ వచ్చేసి 2 chlorohexane అయిందన్నమాట. 2 chlorohexane అయింది. మరి ఇదే కార్బన్ పైన ఇది ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాను. హెక్సేన్ అని రాసినాము, కానీ క్లోరోహెక్సేన్ ఇది, కానీ రెండో కార్బన్ పైన ఉంది కాబట్టి 2 chlorohexane అని రాస్తాం. ఇది ఇట్లే రాసుకోండి, దీన్ని మళ్ళీ సపరేట్గా రాస్తాం. మళ్ళీ 2 chlorohexane నెంబర్స్ ఇచ్చుకోవాలి. గుర్తుపెట్టుకున్నా, నెంబర్స్ ఇచ్చేటప్పుడు సబ్స్టిట్యూయెంట్ ఉంటే సబ్స్టిట్యూయెంట్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది, దానికి తక్కువ పాయింట్ నెంబర్ వచ్చేటట్టుగా తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఓకేనా? ఇది క్లియర్ చేసుకోండి. ఇదే హెక్సేన్ చూద్దాం ఇంకోసారి. ఎగ్జాంపుల్ 4 కింద రాసుకుందాం. హెక్సేనే తీసుకుందాం. హెక్సేన్లో ఈ కార్బన్ పైన క్లోరిన్ ఉంది, ఇంకొకటి వచ్చేసి ఈ కార్బన్ పైన క్లోరిన్ ఉంది. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా హైడ్రోజన్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు CH3 CHCl CH2Cl 1 2 3 CHCl CH2 CHCl CH2 CH3 అయింది. 1 2 3 4 5 6. ఇక్కడ కార్బన్కి 1 2 క్లోరిన్తో ఒక బాండ్, హైడ్రోజన్తో ఒక బాండ్, కాబట్టి 4 బాండ్స్ ఫిలప్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ విధంగా ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కార్బన్ పైన ఈ కార్బన్ పైన ఉంది. ఇప్పుడు నెంబర్ ఇచ్చుకుందాం 1 2 3 4 5 6. ఈ పక్కన చూస్తే 1 2 3 4 5 6 రెండు కార్బన్లు ఉన్నాయి. కాబట్టి ఏ కార్బన్ పైన అయితే సబ్స్టిట్యూయెంట్ ఉందో ఆ టోటల్ తీసుకొని అది ఏది తక్కువ వస్తే అది తీసుకో, ఆ పక్క నుంచి కార్బన్ నెంబర్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇద్దాం, ఈ పక్క నుంచి ఇద్దాం 1 2 3 4 5 6. ఇక్కడ ఇస్తే 1 2 3 4 5 6. ఇక్కడ ఏ కార్బన్ పైన ఉంది, సెకండ్ కార్బన్ పైన ఉంది క్లోరిన్. ఇక్కడ చూసుకుంటే క్లోరిన్ ఫోర్త్ కార్బన్ పైన ఉంది. సో 4 + 2 6 అయింది. అదే ఈ సైడ్ తీసుకున్నాం అనుకోండి 3 థర్డ్ కార్బన్ పైన ఉంది. ఇక్కడ వస్తే 5th కార్బన్ పైన ఉంది. సో 5 + 3 8 అయింది. కాబట్టి కిందది తప్పు, పైన లెవెల్లో తీసుకోవాలి. అప్పుడు ఏమని రాసుకోవచ్చు, ఇది ఓడ్ రూట్ ప్రకారం ఎక్స్, అన్ని సింగిల్ బాండ్లే, ఏన్ హెక్సేన్. ఏమున్నాయి, క్లోరోహెక్సేన్. క్లోరో అని ఎందుకన్నా సెకండరీ ప్రిఫిక్స్. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఉంటే ఏమనాలి, డై అనాలన్నమాట. డైక్లోరోహెక్సేన్. అది కూడా ఏ కార్బన్ పైన ఉన్నాయి, సెకండ్ కార్బన్ పైన, ఫోర్త్ కార్బన్ పైన. కాబట్టి 2, 4 డైక్లోరోహెక్సేన్. ఇక్కడ 2ని 3 నెంబర్స్ని మాత్రం కామాతో డివైడ్ చేయాలి. డై అనే దానికి దీనికి మాత్రం ఒక ఐఫన్తో డివైడ్ చేయాలన్నమాట. సో 2, 4 డైక్లోరోహెక్సేన్. ఎన్ అన్ని సింగిల్ బాండ్లే ఉన్నాయి కాబట్టి ఈ అన్నాం అనమాట. సో ఆ విధంగా మనం ఇది ఓడ్ రూటు, ఇది వచ్చేసి ప్రైమరీ సఫిక్స్, ఇది వచ్చేసి సెకండరీ సఫిక్స్, ప్రైమరీ ఇది సెకండరీ ప్రిఫిక్స్, ఇది వచ్చేసి న్యూమరల్స్, ఇది వచ్చేసి నంబర్స్. ఈ విధంగా 2, 4 డైక్లోరోహెక్సేన్ ఈ విధంగా మనం వాటి యొక్క నేమ్స్ అనేవి ఇచ్చుకుంటూ వస్తాం. రాసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఆ విధంగా ఎన్ని కార్బన్లు ఉంటాయి అన్ని ఒకే కార్బన్ దీనిపైనే CL ఉన్నాయనుకోండి 2, 2 డైక్లోరోహెక్సేన్ అంటాం అనమాట.
ఒకే కార్బన్ పైన 2 క్లోరిన్ ఉంటే 2,4 డైక్లోరోహెక్సేన్ అంటాం. లేదా ఇక్కడ ఒక బ్రోమిన్ ఉంది అనుకుందాం, అప్పుడు 2 క్లోరో 4 బ్రోమో హెక్సేన్ అంటాం. అక్కడ మనం ఆల్ఫాబెటల్ ఆర్డర్లో రాసుకుంటే అప్పుడు 4 బ్రోమో 2 క్లోరో అవుతుంది అనమాట. ముందు బ్రోమిన్ రాయాలి, ఎందుకంటే బి కాబట్టి అట్లా రాసుకుంటాం అనమాట అట్లా. సో ఇది ఓకేనా. లెట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 5. 6 ఇక్కడ ఒక దానిపైన క్లోరిన్, ఇంకో దానిపైన బ్రోమిను, ఇంకో దానిపైన కావాలంటే క్లోరిన్, ఇట్లా ఉందనుకుందాం. అది పాసిబులా కాదా తర్వాత చూద్దాం. ఇట్లా ఉందనుకుందాం, అప్పుడు నెంబర్స్ ఇచ్చుకుంటా పోవాలన్నమాట. CH3 CHCl CHBr CHCl CH2 CH3 ఇట్లా వస్తుంది నేమ్. నెంబర్స్ ఇస్తే 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఇక్కడ థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. ఇప్పుడు టోటల్ చూస్తే 3 + 4 7 + 2 9 5 + 4 9 + 3 12. సో పైన రైట్ ఇంత నేమ్ ఇచ్చుకునేటప్పుడు ఇప్పుడు నేమ్ ఇవ్వాలి. హెక్స్ కాబట్టి O2 హెక్స్, అన్ని సింగిల్ బాండే హెక్సేన్. ఇటు సైడ్ వస్తే క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది. ముందు బ్రోమో అని అర్థం, ఇక్కడ ముందు క్లోరో గురించి రాయాలి. ఏ కార్బన్ పైన ఉంది క్లోరిన్, ఇక్కడ 4th 2nd. సో 2,4 క్లోరో బ్రోమిన్ ఎక్కడ ఉంది, 2,4 డైక్లోరో అనాలన్నమాట ఇక్కడ. కాబట్టి 2,4 డైక్లోరో. బ్రోమో ఏ కార్బన్ పైన ఉంది, బ్రోమిన్ 3rd. సో 3 బ్రోమో. సో 3 బ్రోమో 2,4 డైక్లోరోహెక్సేన్ అని రాస్తాం. ఆ విధంగా మనం నేమింగ్స్ అనేవి ఇచ్చుకుంటా ఉంటాం. ఒకసారి రాసుకోండి. బ్రోమో 2,4 డైక్లోరోహెక్సేన్ అని రాస్తాం దాని పేరు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ పక్క అయిపోయింది అనుకుందాం. సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది, ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంటే రాస్తాం, లేకపోతే అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా. చూద్దాం, సైక్లోహెక్సేన్ చూద్దాం. సైక్లోహెక్సేన్లో ఇట్లా ఇంకా అన్ని హైడ్రోజన్లు వచ్చేస్తాయి. 2 పోతే ఇంకా CH2 ఇక్కడ ఒక హైడ్రోజన్, ఒక క్లోరిన్ ఉంది అనుకుందాం. ఇక్కడ కూడా 2 హైడ్రోజన్లు, ఇక్కడ హైడ్రోజన్లు, ఇక్కడ హైడ్రోజన్లు. ఎక్కడైతే సబ్స్టిట్యూట్ ఉందో దానికి తక్కువ నెంబర్ వచ్చేటట్టు రావాలి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6. సో ఇది 6 ఉన్నాయి కాబట్టి హెక్స్ అన్నీ సింగిల్ బాండ్లే కాబట్టి హెక్సేను. అయితే ఇక్కడ ఏంటిది రౌండ్గా ఉంది, సైక్లో. ఎక్కడ ఉంది సైక్లో, 1వ కార్బన్ పైన ఉంది అన్నమాట. 1 సైక్లోహెక్సేన్, 1 క్లోరో సైక్లోహెక్సేన్. సైక్లో ఉంది, క్లోరిన్ కూడా ఉంది దీనిపైన. క్లోరిన్ గురించి రాయాలి కాబట్టి మనం క్లోరిన్ గురించి రాస్తాం. అప్పుడు 1 క్లోరో సైక్లో హెక్సేన్ 1 క్లోరో సైక్లోహెక్సేన్ అని రాస్తాం అనమాట. ఆ విధంగా మనం సైక్లిక్గా తీసుకుంటాం, నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చేస్తాం. ఇది కూడా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 6 కింద 1 క్లోరో సైక్లోహెక్సేన్. అదే ఇక్కడ ఇంకో కార్బన్ పైన, ఇక్కడ ఏదో 3rd కార్బన్ పైన ఉందనుకోండి క్లోరినే, 1,3 డైక్లోరో సైక్లోహెక్సేన్ అని రాస్తాం అంతే. సో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి న్యూమరల్స్ నంబర్స్ ఇచ్చుకుంటా పోతాం. ఓకేనా. నెక్స్ట్
డబుల్ బాండ్ గురించి మాట్లాడదాం. ఎక్కడైనా మధ్యలో డబుల్ బాండ్ ఉందనుకుందాం, 1 2 3 ఎన్నైనా ఉండొచ్చు. ఫస్ట్ ఒక డబుల్ బాండ్ ఉందనుకుందాం. ఇక్కడ ఉందనుకుందాం, ఓకేనా. 1 2 3 4 5 6 డబుల్ బాండ్స్ ఉన్నాయనుకుందాం. సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నా లేకపోయినా డబుల్ బాండ్ ఉంటే బాండ్స్కే తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. కార్బన్ నేమ్ ఇచ్చేటప్పుడు కార్బన్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ CH2 CH3 ఇది CH2. ఇక్కడ చూస్తే ఈ కార్బన్కి 2 1 3 అయిపోయినాయి, ఇంకా పోతే CH ఒకటే ఉంటుంది. CH 1 2 ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్ వచ్చేసి CH డబుల్ బాండ్ CH. ఇక్కడ కూడా చూడండి 2 3 అయిపోతాయి, ఇంకొక హైడ్రోజన్ మాత్రమే మిగులుతుంది. 2 ఈ కార్బన్కి ఒకటి 3, ఇక్కడ 2 ఈ కార్బన్తో 2, ఇది ఒకటి 3, అది ఇంకొక హైడ్రోజన్ ఉంటుంది అన్నమాట. ఇంకా CH2 CH3 వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది కదా ఈ కార్బన్ పైన, ఇది CH3, ఇది 2 పోతే ఇంక 2 CH2, ఇక్కడ 1 2 1 3 పోయింది, ఇంక పోతే ఒక్క బాండ్ ఒక హైడ్రోజన్. ఇక్కడ ఈ కార్బన్కి 2 1 3 పోతే ఇంక మిగిలింది ఒకటి హైడ్రోజన్, ఇంకా CH2 CH3. సో నెంబర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెంబర్ ఇచ్చేటప్పుడు డబుల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి, నెంబర్ ఇద్దాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ నుంచి వస్తే ఇది ఫస్ట్ కార్బన్కి 1 2 3, థర్డ్ కార్బన్. ఇక్కడ ఉండేది థర్డ్ కార్బన్ పైన డబుల్ బాండ్ ఉంది. అయితే ఇక్కడ నుంచి వస్తే 1 2 థర్డ్ కార్బన్ పైనే ఉందన్నమాట. కాబట్టి ఏ పక్క నుంచి వచ్చినా ఇబ్బంది లేదు మనకి. కాబట్టి డబుల్ బాండ్ అనేది ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్. సో ఇక్కడ నుంచి 1 2 3 థర్డ్. సో థర్డ్ కార్బన్ పైన ఇక్కడ నుంచి అయితే థర్డ్ కార్బన్ పైన, ఇక్కడ నుంచి అయితే థర్డ్ కార్బన్ పైన, కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. రాసేటప్పుడు ఓ రూట్ లేని హెక్స్ ఈన్. ఇది ఇప్పుడు హెక్స్ ఓ రూటు, ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఈన్ అయింది అనమాట, హెక్సీన్. అది కూడా ఎక్కడుంది నాన్న? హెక్సీన్ ఏ కార్బన్ పైన ఉంది? థర్డ్ కార్బన్ పైన, కాబట్టి 3 హెక్సీన్ అని రాయాలి. 3 హెక్సీన్, X3ఈన్, సారీ X3ఈన్ అయింది అనమాట. X3ఈన్, ఓకేనా? రాసుకోండి. ఎగ్జాంపుల్ 7 6. ఓకే, X3ఈన్ అసలు. నెక్స్ట్ X3ఈన్, ఇది ఓకే. ఇలాంటిది ఎగ్జాంపుల్ 7 చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏదో ఈ కార్బన్ పైన ఒక Cl ఉంది, ఇక్కడ ఈ కార్బన్ పైన కూడా ఒక Cl ఉంది. అప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఇది హెక్సీన్ అయిపోయింది, తిరిగేస్తున్నా. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఒక Cl ఉంది, రిమైనింగ్ అన్ని కూడా హైడ్రోజన్ ఉన్నట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ CH3 1 2 3 1 2 3 CH2Cl, ఇక్కడ CH డబుల్ బాండ్, ఇక్కడ 1 2 డబుల్ బాండ్ CH, ఇక్కడ CHCl CH3 1 2 3 4 5 6. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ క్లోరిన్, ఇక్కడ ఒక కార్బన్ పైన క్లోరిన్ ఉంది, ఇంకా ఇక్కడ ఒక కార్బన్ పైన క్లోరిన్ ఉంది. మొత్తానికి 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి ఓ రూట్ వచ్చేసి ఎక్స్. ఈనది ఏ ఈనది? డైఈన్. 2 ఈన్లు ఉన్నాయి, కానీ ఏ కార్బన్ పైన ఉందో నోట్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ నెంబర్ ఇచ్చుకోవాలి. కార్బన్కి నెంబర్ ఇచ్చుకుంటూ వస్తే చూద్దామా. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఒకటే కదా ఉండే డబుల్ బాండ్, కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ థర్డే, కాబట్టి X3ఈన్ వచ్చిందనమాట. అయితే క్లోరిన్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి క్లోరిన్లు? సెకండ్ కార్బన్ పైన, ఫిఫ్త్ కార్బన్ పైన. కాబట్టి 2 5 డైక్లోరో హెక్సేన్ X3ఈన్ అయిందనమాట. దీనికే తక్కువ నెంబర్ వచ్చి ఇచ్చుకోవాలి. ఇక్కడ ఈ పక్క నుంచి వచ్చిన ఈ పక్క నుంచి వచ్చిన ఒకే నెంబర్ వస్తుంది, కాబట్టి మనం దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చేసాం అనమాట. 2 5 డైక్లోరో X3ఈన్ వచ్చింది. ఇది నేమ్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదే డబుల్ బాండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం.
ఎగ్జాంపుల్ 8లో ఇక్కడ ఎక్కడో ఒక డబుల్ బాండ్ ఉంది నాన్న, ఇంకో డబుల్ బాండ్ కూడా ఉంది ఇక్కడ. అప్పుడు ఎట్లా ఉందో చూద్దాం. ఎక్కడ ఉంది డబుల్ బాండ్? ఇక్కడ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. దీనికి నెంబర్లు ఇచ్చుకోవాలి, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పైన నెంబర్ ఇచ్చాను అనుకోండి, డబుల్ బాండ్లకి తక్కువ నెంబర్ రావాలి. ఇక్కడ ఉంది, దీని నెంబర్ ఇస్తే ఇది 5, ఇది 6. ఇప్పుడు చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ బాండ్ ప్లస్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన సెకండ్, థర్డ్ కార్బన్ పైన డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ ఫోర్త్ బాండ్ పైన కూడా డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ CH డబుల్ బాండ్ రాదు, ఇక్కడ H రాదు. ఎందుకని? 1, 2, 3 బాండ్స్. ఓకే 4 బాండ్. ఈ కార్బన్ పైన ఇక్కడ ఒక 2 బాండ్లు, ఈ కార్బన్కి ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, కాబట్టి ఇంకా హైడ్రోజన్ రాదనమాట. ఇక్కడ ఏ కార్బన్ పైన? ఇక్కడ ఈ కార్బన్ పైన హైడ్రోజన్ రాదు. 2, 2, 4 కాబట్టి డబుల్ బాండ్స్. ఇక్కడ 2 బాండ్లు, ఇక్కడ 2 బాండ్లు. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే 3 + 4 ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3 1, 2 ఇక్కడ 2 + 3 7, ఇక్కడేమో 5 కాబట్టి ఇది రైట్, ఇది రైట్. కాబట్టి ఇప్పుడు కింద నుంచి మనం నెంబర్లు ఇచ్చుకుంటూ రావాలి. నెంబర్ ఇచ్చేటప్పుడు ఎట్లా వస్తుందో చూడండి. డబుల్ బాండ్ వచ్చింది ఇక్కడ. అప్పుడు 1, 2, 3 6 ఉన్నాయి కాబట్టి హెక్స్. ఈన్ అనమాట. ఇది ఈన్లో డై ఉంది, డైఈన్. ఎక్కడెక్కడ ఉన్నాయి? సెకండ్ కార్బన్ పైన, థర్డ్ కార్బన్ పైన. సో 2, 3 డైఈన్ అనమాట. అందులో ఇక్కడ క్లోరిన్లు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి క్లోరిన్లు? కింద నుంచి తీసుకోవాలి ఇప్పుడు మనం. సెకండ్ కార్బన్ పైన, తర్వాత ఫిఫ్త్ కార్బన్ పైన. సో 2, 5 డై క్లోరో హెక్స్ 2, 3 డైఈన్ అయింది అనమాట. 2, 5 డై క్లోరో హెక్స్ 2, 3 డైఈన్ అయింది. ఒకసారి నోట్ చేసుకోండి. హెక్స్ అనేది ఏంది? ఓల్డ్ రూట్. ఇక్కడ 2, 3 అనేది నంబర్స్, డై అనేది న్యూమరల్స్, ప్రైమరీ సఫిక్స్ డైఈన్ అనమాట. డైఈన్. ఇంక ఇటు సైడ్కి వస్తే ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే లేదు, సెకండరీ ప్రిఫిక్స్లో నంబర్స్ 2 ఉన్నాయి. 2, 5 మీద ఉన్నాయి, డై అయింది. అది న్యూమరల్స్ వచ్చేసి డై. క్లోరిన్ ఉన్నాయి కాబట్టి 2, 5 డై క్లోరో హెక్స్ 2, 3 డైఈన్ అని రాసాం అనమాట. ఆ విధంగా మనకి హెక్స్ ఇట్లా వస్తుంది. ఇంకా ఫంక్షనల్ గ్రూప్తో పాటు ఒక సెకండరీ సఫిక్స్ కూడా ఉండేది చూద్దాం. ఇప్పుడే దీంతో చూద్దాం. ఇక్కడ ఈ కార్బన్ పైన ఒక ఆల్కహాల్ ఉందనుకుందాం, OH నెంబర్ 9. ఇప్పుడు రాస్తే CH3 CHCl CH డబుల్ బాండ్ C డబుల్ బాండ్ CHCl CH2OH వచ్చింది అనుకుందాం. లాస్ట్లో OH ఉంది. ఇప్పుడు కార్బన్. ఇప్పుడు మనం నెంబర్ ఇచ్చుకునేటప్పుడు డబుల్ బాండ్స్ గురించి ఆలోచించకూడదు. ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడ ఉంటుందో ఫంక్షనల్ గ్రూప్కే తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి కార్బన్ నెంబర్ ఇచ్చేటప్పుడు. కాబట్టి ఈ పక్క నుంచే ఇచ్చుకోవాలి. ఇది తప్పు, ఇది రైట్. సో ఫంక్షనల్ గ్రూప్కి తక్కువ నెంబర్ రావాలి. సో ఫంక్షనల్ గ్రూప్ ఇది కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఫంక్షన్ గ్రూప్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకా అన్నీ మర్చిపోవాలి. సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయా లేదా మనకు అనవసరం. తర్వాత డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయి, అది కూడా అనవసరమే. ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఇక్కడ సెకండరీ సఫిక్స్ వచ్చేసిందో దానికి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే మనకి చూడండి హెక్స్, ఇది హెక్స్ ఈన్ డైఈన్ అయిందనమాట. చూడండి ఇది ఫస్ట్, సెకండ్ మీద, థర్డ్ మీద 2, 3 డై ఈన్. ఓ ఎక్కడుంది? ఇది వచ్చేసి ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. ఇంకా సెకండరీ సఫిక్స్లో ఓల్ అనమాట. సో హెక్స్ 2, 3 డైఈన్ 1 ఓల్. ఇక్కడ పోతే ఇంకా ఈ యొక్క ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే లేదు. సెకండరీ ప్రిఫిక్స్లో క్లోరిన్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ క్లోరిన్ ఇక్కడ ఉన్నాయి అనమాట. అది ఎక్కడ ఉంది? 2, 5 డై క్లోరో 2, 5 డై క్లోరో హెక్స్ 2, 3 డైఈన్ 1 ఓల్ అని రాస్తాం అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ
ఈ డిఫరెన్స్ 2,5 డైక్లోరో హెక్స్ 2,3 డైఈన్ 1 ఓల్ అన్నారు. ఈ విధంగా మనం వాటికి నంబర్స్ అనేవి ఇచ్చుకుంటూ వస్తాం. ఈ విధంగా నామన్క్లేచర్ అనేది ఉంటుంది. ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు బాగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫంక్షనల్ గ్రూపుల్లో మనకి చాలా ఉండొచ్చు. ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే ఇప్పుడు ఒకే దాంట్లో 2 ఫంక్షనల్ గ్రూప్ ఉండేది చూద్దాం. అది ఎక్కడ చూద్దాం. ఇది ఓకేనా? నెక్స్ట్ చిన్నది రాద్దాం, ఇన్ని రాయకుండా ఓన్లీ ఫంక్షనల్ గ్రూప్ నుంచే రాద్దాం. ఎగ్జాంపుల్ 10 1 2 3 4 5 తీసుకుందాం. ఇందులో సెకండ్ కార్బన్ ఆల్కహాల్ ఉంది, లాస్ట్లో COOH ఉంది అనుకున్నాం, ఎసిటిక్ యాసిడ్. ఇంక రిమైనింగ్ అన్నీ కూడా CH2 CH3 CH2 CH2 CHOH, ఇక్కడ COOH ఉంది అనమాట. COOH C డబుల్ బాండ్ OH వచ్చేస్తుంది. సో COOH అట్టే రాద్దాం. ఇప్పుడు నెంబర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఉండేటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి, కార్బాక్సిలిక్ యాసిడ్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా వాటి యొక్క స్ట్రెంత్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఫస్ట్ COOH అది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది అనమాట. అది కార్బాక్సిలిక్ యాసిడ్ ఉండాలి ఫస్ట్. దానికంటే ముందు తక్కువ కొద్దిగా ఎనర్జీ ఉండేది ఎస్టర్స్, COOR ఎస్టర్స్. అందుకంటే తక్కువ ఎనర్జీ ఉండేటువంటివి ఆల్డిహైడ్ CHO ఆల్డిహైడ్స్. అంతకంటే తక్కువ ఉండేటువంటివి కానీ చూసుకుంటే మనకు కీటోన్స్, C డబుల్ బాండ్ O కీటో. అంతకంటే తక్కువ ఉండేటువంటి ఎనర్జీ ఉండేటువంటి చూసుకున్నట్టయితే ఆల్కహాల్స్ ROH. ఇంకా తక్కువ ఉండేది కావాలనుకుంటే మనకి ఇంకా తక్కువ ఎనర్జీ ఉంటే NH2 అమైన్స్. సో ఇక్కడ మనం నెంబర్ ఇచ్చుకునేటప్పుడు ఏ కార్బన్కి తక్కువ నెంబర్ ఇవ్వాలి అని అంటే ముందు అమైన్స్ ఉంటే దానికి నెంబర్ ఇవ్వాలి. లేదు దాంతోపాటు ఆల్కహాల్స్ కూడా ఉందనుకోండి, ఆల్కహాల్కి తక్కువ నెంబర్ ఇవ్వాలి. అమైన్స్ సంబంధం లేదు. ఇంకా ఆ విధంగా ఈ యొక్క నెంబర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ప్రకారం మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్ హైయెస్ట్ ఎనర్జీ ఉంది కాబట్టి దీనికి తక్కువ నెంబర్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ 1 2 3 4 5. కాబట్టి దీన్ని ఏమి తీసుకుంటే ఇది పక్కన పెట్టేద్దాం, ఇది పక్కన నోట్ చేసుకోండి. దీన్ని ఏమి ఇచ్చినప్పుడు పెంట్, ఇది పెంట్ అన్నీ సింగిల్ బాండ్ కాబట్టి పెంటేన్ అయిందనమాట. పెంటేన్. ఇక్కడ COOH అనేది ఫంక్షనల్ గ్రూప్ అయిపోతే OH అనేది సబ్స్టిట్యూయెంట్ అయిపోద్ది. మనకి ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఉండేటువంటిదేమో సెకండరీ సఫిక్స్, ఇంకా రిమైనింగ్ ఏమైతే ఉంటాయో అవి సెకండరీ ప్రిఫిక్స్లు అయిపోతాయి అన్నమాట. అంటే అవి మనకి ఫంక్షనల్ గ్రూప్ బదులుగా అవి సబ్స్టిట్యూయెంట్గా మారిపోతాయి. సో ఇదే ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్. పెంటేన్ 1 ఓయిక్ యాసిడ్ అయిందనమాట. 1 ఓయిక్ యాసిడ్ అయిందనమాట. మరి ఈ OH ఉంది కదా, ఇది కూడా ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ కదా, ఎక్కడ రాయాలి దాన్ని అంటే ఇక్కడ రాయకూడదు. అది ఏమైపోయింది, సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్కి వచ్చేటప్పటికి అది ఒక సబ్స్టిట్యూయెంట్ అయిపోద్ది. సబ్స్టిట్యూయెంట్స్ మారిపోతాయి. ఆ ఓల్ అని రాయకూడదు అనమాట. సబ్స్టిట్యూయెంట్లో హైడ్రాక్సీ అని రాస్తాం అనమాట. హైడ్రాక్సీ. సో ముందు హైడ్రాక్సీ. ఎక్కడుంది హైడ్రాక్సీ? సెకండ్ కార్బన్ పోయింది. సో 2 హైడ్రాక్సీ పెంటేన్ 1 ఓయిక్ యాసిడ్ అయిందనమాట. ఆ విధంగా మనం పేరు రాస్తాము. అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి? సెకండరీ సఫిక్స్లో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్లుగా మారిపోయేటప్పటికి అవి ఏ విధంగా మారుతాయంటే ఈ విధంగా మారుతాయి. ఆల్కహాల్స్ OH ఉంటే ఇక్కడ సఫిక్స్లో ఉంటే ఓల్ అని రాస్తాం అనమాట. సఫిక్స్లో ఉంటే ఓల్ అని రాస్తాం ఇక్కడ. అదే ఈ పక్కకు వచ్చేటప్పటికి సెకండరీ ప్రిఫిక్స్లోకి వచ్చేటప్పటికి హైడ్రాక్సీ అని రాయాలన్నమాట. హైడ్రాక్సీ. అదేవిధంగా ఇక్కడ ఆల్డిహైడ్స్ ఉన్నాయనుకోండి, ఆల్స్, అది ఆక్సో అని రాయాలన్నమాట. ఇటు సైడ్ వస్తాయి ఆక్సో. ఆ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇచ్చున్నారు, ఒకసారి చూడండి. మనం అది అర్థమవుతాను. అంత డీప్గా 10th క్లాస్ లెవెల్ అయితే లేదు కాబట్టి నేను కూడా కొద్దిగా లిబరల్గా వెళ్తున్నాను అనమాట.
సో ఆ విధంగా మనం నేమ్స్ అనేవి ఇచ్చుకుంటూ వస్తాం. ఈ నామన్క్లేచర్ బాగా ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, అర్థమవుద్ది. తర్వాత అది ఒకేసారిగా రావడం అంటే కష్టమే, కాబట్టి నిదానంగా 1 by 1 మీరే ప్రాక్టీస్ చేస్తూ రాసుకుంటూ వస్తే, ఒక్కొక్క దాన్ని పెంచుకుంటూ వస్తే అప్పుడు మనం ఈజీగా రాయగలుగుతాము. 1 or 2 డేస్లో మనము నీట్గా నామన్క్లేచర్ అనేది వస్తుంది. నామన్క్లేచర్ వస్తే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా వచ్చినట్లే అని తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.